వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ నూడిల్స్ హోటల్ స్టైల్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ నేను కొద్దిగా చికెన్ తీసుకుని దాన్ని చికెన్ ఫ్రై మసాలా వేసి బాగా కొద్దిసేపు పెట్టేశాను అనమాట, 15 to 20 minutes వరకు. దాని తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పెద్ద ప్యాన్ తీసుకొని కడాయి, దాంట్లో కొద్దిగా నూనె వేసిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర అనేది వేసి బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత చికెన్ పకోడీలు ఒకవైపు ఫ్రై చేసుకుంటా ఉన్నాను. అండ్ దాంట్లోనే కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా వేసాను టేస్ట్ కోసము. సో ఇది వచ్చేసి మ్యాగీ నూడిల్స్ మసాలా అనేసి ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. నేనైతే 1 to 3 మసాలా అనేది యూస్ చేశాను అనమాట. ఒకవైపు చికెన్ ఫ్రై చేసుకుంటూ ఇంకొక వైపు ఆ కడాయిలో వచ్చేసి నూడిల్స్కి కావాల్సినటువంటివి మొత్తం మసాలాని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా క్వాంటిటీ ప్రకారంగా అయితే నేను ఇది 2 ప్యాకెట్స్ యూస్ చేశాను అనమాట. ఫస్ట్ రౌండ్ ఫ్రై అయిపోయినటువంటి చికెన్స్ మొత్తంని దీంట్లో వేసుకున్న తర్వాత బాగా కొద్దిసేపు దాంట్లో జ్యూసీగా మగ్గనివ్వాలన్నమాట. సో దీంట్లో నేనేమి యాడ్ చేశానంటే ఆనియన్స్, కరివేపాకు, బ్లాక్ పెప్పరు అండ్ చికెను, అంతే అనమాట. ఇక్కడ మీరు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను కాబట్టి ఇన్ బిట్వీన్ యాడ్ చేశాను అనమాట. సో ఈ చికెన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఎక్కువగా రోస్ట్ కాకుండా దీంట్లో జ్యూసీగా ఉండాలనేసి ఒక 70 to 80% కుక్ చేసుకోండి. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అనేది మస్ట్ అనమాట. కొద్దిగా సరిపడినంత ఉప్పు. సో ఇంతవరకు ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత చికెన్స్ మొత్తం తీసేసి వేసుకున్నాను. ఇంకొద్దిగా కరివేపాకు కూడా వేయడం జరిగింది. సో ఈ చికెన్ని డైరెక్ట్గా ఇక్కడ వేడివేడిగా దీంట్లో నుంచి ఆ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ మిక్స్చర్ మొత్తంని బాగా కలిపితే మన నూడిల్స్కి కావాల్సినటువంటి ఇది బాగా మిక్స్ అనేది రెడీ అయిపోతుంది. వేడి చేసి పెట్టుకున్నటువంటి అంటే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి నూడిల్స్ని నీళ్ళ యొక్క అంటే యూ హ్యావ్ టు టచ్ యువర్ హ్యాండ్స్ విత్ ద వాటర్ అనమాట. అండ్ దాని తర్వాత ఒక దాంట్లో నుంచి ఆ కడాయిలోకి వేసి బాగా ఆ మ్యాగీని, నూడిల్స్ని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఆ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది మీరు యాజ్ పర్ ద టేస్ట్ లెవెల్స్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. మీరు దాన్ని బాగా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలానే వదిలేసేయండి సిమ్లో. దాని తర్వాత మన హోటల్ స్టైల్ వేడి వేడి చికెన్ నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. రండి చూద్దాం. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, తిని కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. Thanks for watching. Bye bye.